ఏదైతే టీడీపీ లిస్ట్ రిలీజ్ చేసిందో ఫస్ట్ 2 లిస్టుల్లో కూడా మీ పేరు లేదు. వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. పెనమలూరు నియోజకవర్గంలో మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అంటారు, నిజమేనా? నా దగ్గరికి వస్తే ఏదో ఒకటి వాళ్ళకి సొంత పార్టీ వాళ్ళే నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఆరోపించారు, ఏదైతే ఈ టికెట్ల విషయంలో. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడో లేకపోతే పార్టీ దగ్గర నా గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది ఉంటుంది. మీకు పార్థసారథి గారి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? ఇంతకుముందు అయితే శత్రువులాగా చూసేవాడిని, కనీసం పలకరించేవాడిని కాదు. టీడీపీ పార్టీ సీనియర్ నేతలు చాలామంది అరెస్టులకు గురయ్యారు, కానీ ఆ టైంలో మాత్రం మీరు చక్కగా విదేశాలకు వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు అనే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు, కేసు పెడతారని తెలుసు, నేను అందుకనే దొరకకూడదని వెళ్ళాను. పెనమలూరులో మళ్ళీ ల్యాండ్ సెటిల్మెంట్లు పెరిగిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. అబద్ధాల సాక్షి అది. దాన్ని మీరు మాట్లాడితే నేనేం చేయాలి? అది వైసీపీలోకి వెళ్ళేవారు వెళ్ళబోతున్నారు అనే టాక్ చాలా పెద్ద ఎత్తున జరిగింది, నిజమేనా? బోడప్రసాద్ హరిశ్చంద్రుడు మంచివాడని ఎవరన్నా అంటారా? పెనమలూరుకి ఫ్యూచర్లో ఏం తీసుకురావాలని మీ ఆలోచన, ఎలా డెవలప్ చేయాలని మీ ఆలోచన? డెవలప్ అవడానికి, డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఏం కనిపించట్లేదు.